అమెరికా మల్టీనేషనల్ కంపెనీ నిర్ణయిస్తుంది. ఎగ్జామ్ కంపెనీ, జనాన్ కంపెనీ, కోర్టు ఫుడ్ కంపెనీ, ఎండ్రాన్ కంపెనీ, అక్కడ ప్రాసెస్ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. వాళ్ళు నిర్ణయిస్తున్నారు. నిర్ణయించినందుకు ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయింది, నాశనమైంది. 90 పంట మొదలు పెడితే 94, 97 ఎక్కువైంది. అందుకే గోరెట్ ఎక్కడ పాడకూడదు కదా, మళ్ళీ కన్నీరు పెట్టిందో ఏమో ఎట్లున్నది నా పల్లె, ఏమైనా పల్లె పాట వచ్చింది కదా. నేను నాకంటే నేను మాట్లాడినందుకు గుర్తురాదు, పాటలు రైతుల పాట బాగా పాడతాయన. తెలంగాణ ఉద్యోగం మొదటి నుంచి కదా మనకి. అయితే పరిశ్రమలు ఎట్లా మూసేసారు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగట్స్, రిపబ్లిక్ బోర్డ్, డిబిఆర్, నేతస్థానం, రాజ్యాంగం, నిజాం షుగర్, సిర్పూర్ కాలంలో రామగుండం అన్ని మూసేసారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాటికి శ్మశాన వాటిక చేసి సనతల్లిన ఒక ఇండస్ట్రీ ఒక్క పరిశ్రమ ఉందా? పక్కనే ఆజాబాద్ కదా, పక్కనే కదా నిజాం మన కోర్టు ఒక్క పరిశ్రమ ఉందా? ఏ పరిశ్రమ ఇంటి పక్కనే కదా, ఒక్కటి లేదు. బయలాస్టిక్ లేదు, ప్లాస్టిక్ బాబిల్స్ లేదు, రస్టీ కాస్ట్ ప్లాంట్ లేదు, రాజన్ గ్యారెంటీస్ లేదు, కేడియారెంటీస్ లేదు. అక్కడ కొత్తూరు పోతాం ఉన్నాయా? కొత్తూరు ఇండస్ట్రీ కాటాలు లేదు, చెర్రపల్లి ఉన్నాయా, అడవి ఉన్నాయా, ఉప్పలు ఆ పారిశ్రామిక వాటి కానీ శ్మశాన వాటికి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేసినప్పుడు దానివల్ల ఏమైందంటే ఈరోజు దేశంలో పరిశ్రమ గ్రామాలని నాశనం అయిపోయి 42 కోట్ల మంది మనసు కుదిరి వాడు ఊరు వదిలి పెట్టిపోతుంది. ఎక్కడ పోవాలి? అక్కడ బతుకుతారు లేదు. హైదరాబాద్ ఎవరు ఎక్కువ మంది? అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, దిగురుగారి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు? అయినా కాదు. ఆఖరికి బోరగి నుంచి హైదరాబాద్ వచ్చిన కూడా వలస లేదు. ఆ 42 కోట్ల మంది వలస అంటే ఏమైతే దేశం మన స్టేట్లో తెలంగాణనే వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చినట్టు వలస వచ్చినట్టు లెక్క. ఇక్కడ ఫుట్పాత్లో కూడా పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, తిండికి ఉండదు. వాళ్ళు 52% ఉన్నారు. గ్రామీణ ప్రజల్లో 52% వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఊళ్ళని పడవ పడుతుంది కదా, గోడలని ఎవరు ముసలి వాళ్ళు రాదు. అయ్యా ఇప్పుడు ఎక్కువ తీసుకుని రావాలి, ఆడెవరు ఉంటారు బిడ్డ, రాజ్యాంగాలు బిడ్డ, మాతో ముసలిలో ఉంటుంది. కట్టుకున్నంత 10 రూపాయలు పోసుకొస్తుంది లేదా విదేశాలకు ఉంటుంది. ఈ వ్యవస్థ ఒక పద్ధతి, దీంట్లో కూడా పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారమే వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసేది, పద్ధతి ప్రకారమే పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసేది. దీనంటే అమెరికన్ వాళ్ళు చెప్పింది అదాని అంబానీ చెప్పింది ప్రధానమంత్రి చెప్పింది ముఖ్యమంత్రి, ఇట్లా అమలు చేయాలంటే ఇంకా వేరే లేదు. రైతులకు పెంచడం లేదు. రైతు రాజ్యం ఉన్నదా? లేదు కదా. మరి గొడవల రాజ్యం ఉంటే మేకలు న్యాయం జరుగుతుందా? మేకలు న్యాయం జరగాలంటే మేకలు కూడా అధికారులు లేవు కదా. మరి అందుకని ఏంటంటే మనం చెప్పింది మనము రైతు నిర్ణయించాలి. ఏదైనా రైతు ఎట్లా నిర్ణయిస్తారు? కార్పొరేట్ కంపెనీలో ఉంటుంది, వాళ్ళు నిర్ణయించారు, చేయలేరు కదా. ఇప్పుడు ఇంకోటి రైతు ఎప్పటి నుంచి ఆత్మహత్యలు ఎక్కువైందంటే ముందు రైతుల పోరాటం తిని బిర్సా ముందా జార్ఖండ్ పోయిందండి. బిర్సా ముందా అక్కడ మేము పోయినాం, నేను జాదవ్ గారికి అయితే మాటి బిర్సా ముందా అనుకుంటే ఆటో డ్రైవర్ పోవచ్చు, ఆటో ఆపేసి నోరు జాగ్రత్త అనుకున్నాం. జాదవ్ గారు అడుగుతున్నాను, ఇక్కడ డ్రైవర్ అడుగుతున్నాడు, అంటే బిర్సా ముందాని ఆయన ఎక్కడ ఉద్దేశంలో 1900 ఆయన పుట్టిందే 1875, 1900 చంపేసి నోరు జాగ్రత్త అంటే ఏమైంది అడిగింది. సంతాలు ట్రైబల్ మమ్మల్ని అవమానిస్తున్నారు. బిర్సా ముందా అని మా దీని ఏమన్నా అడిగింది. భగవాన్ బిర్సా ముందా అడుగడుకు ఆయన స్థూపాలు ఉంటాయి, అడుగడుకునే విగ్రహాలు ఉంటాయి. జాగ్రత్తగా ట్రైబల్ సంతాలు ఆదివాసి బాణం పట్టుకుంటుంది కదా. అది ఆయన కూడా ఎందుకు పోరాటం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో బలవంతంగా ఈ దేశంలో జొన్నలు, సద్దలు, రాగులు, వరిగలు, తైదలు, ఊదలు అన్ని పది ఏం వాడి తెలియదు. గోధుమలు తింటారు యూరోప్ నుంచి. గోధుమలు పండించండి, చైనా నుంచి 800 ఏళ్ళు వరి పండించండి, గోధుమలు పండించండి. తర్వాత కొట్టి పింజ పట్టింది భారతదేశం ఉండే పచ్చి కొట్టి పింజ కొలంబియా నుంచి మిరపకాయ మిరియాల బదులు వచ్చిందనుకో, రుచికి తగ్గట్టు చేసుకొని మిరియాల బదులు మిరపకాయ ఇది కూడా అమెరికా నుంచి
బలవంతంగా బ్రిటిష్ వాడు ఏం చేసిండు వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ బిల్లు పట్టి అంతే కదా చేసుకొని బ్లీచింగ్ చేయాలంటే నీళ్ళు మంది కావు ఇండియాలో పండుతారు అందుకని ఇండిగో అంటే నీళ్ళు ఇండియాలో పండుతుంది ఇండిగో బలవంతంగా రైతులతో పండించింది నువ్వు ఇండిగోనే పట్టాలి పండించాలి అయ్యా నేను ఇండిగో పండిస్తున్నా పొడుగు చెప్పాను పత్తి పండిస్తున్నా వాడికి తీసుకెళ్ళి ఇక్కడ చిప్పులో తీసుకెళ్ళిపోయి అక్కడ టెక్స్టైల్ మిల్స్ అక్కడ ఉన్నాయి కదా లంకాషేర్ యాక్షేర్ మాంచెస్టర్ ఇల్లు ఉన్నాయి వాడికి ప్రతి కావాలి ఆ దేశం చిన్న దేశం పండదు అక్కడ ఇక్కడ నుంచి పండించుకొని తీసుకుపోవాలంటే రైతులు అదే పండించాలి రైతులు అయ్యా వ్యవసాయ సమయంలో అదే జరిగింది జార్ఖండ్లో 2 ఎకరాలు గిజ్జలు అయినా మా ఉపవాసం ప్రస్తుతంగా ఈ పత్తి మిరపకాయ తినరు కదా ఇటుకో తినరు కదా వీళ్ళు మంది గిజ్జలు 1 ఎకరం వేసుకుంటారు కదా మరి 1 ఎకరం జొన్న వేసుకుంటారు 1 ఎకరం బాగా వేసుకుంటారు మాలా ఆడి తెచ్చుకోండి రైతులు అందుకనే బిర్సాముగా పోరాటం నీళ్ళు మందు రైతుల పోరాటం ఇటుకో ఫార్మర్ స్ట్రగుల్స్ పెద్ద స్ట్రగుల్స్ మళ్ళీ అటువంటి పోరాటాలు మళ్ళీ బిర్సాముగా పుట్టారు ఇది చెప్తుందంటే అట్లా పుట్టకపోతే వారికి ఏముంటుంది ఉండదు పత్తి కూడా ఏమైంది మన దేశంలో మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైతులకు చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం విత్తనాలు అయితే వరిగలు రాగులు కైగలు ఊగలు జొన్నలు సద్దలు మన దేశం పట్టదు కదా మన దేశం సీడ్ విత్తనాలు మన దేశం బ్రీడ్ అంటే జంతువులు మనుషులు కూడా జంతువులు మన దేశం బ్రీడ్ వస్తే మన దేశం సీడ్ వస్తే దానికి ప్రత్యేకమైన అవసరాలు లేవు విదేశాల నుంచి వస్తే అవసరం లేదు తెల్లతో వచ్చినట్టు ఇండియాకి మనకి ఏసీ కావాలి కదా తక్కువ డ్రైవ్ తక్కువ తెల్ల పూలు వచ్చింది జూలో పెట్టాలి ఏసీ కావాలి కదా మన సైబీరియా నుంచి తెల్ల తొడలు వస్తుంది దానికి ఏసీ కావాలి కింద మంచు కూడా కావాలి మంచు ఉండాలి ఎందుకంటే సైబీరియా మంచు ఉండాలని వస్తుంది అక్కడే జెర్సీ ఉంటే ఏసీ కావాలి కదా విదేశాల నుంచి మన వాటికి అవసరమా విత్తనాలు కూడా కాబట్టి భాషకి 75 సంవత్సరాల స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత కూడా రైతులు మళ్ళీ ఇంకా ధర్నాలు ఆత్మహత్యలు చేసుకునే కాడి దాకా ఢిల్లీ దగ్గర కూర్చొని అక్కడ జరిగినప్పుడు ఆడప్పుడు చచ్చిపోయి వచ్చిన మంది ఇప్పుడు నిన్న ఆదిలాబాద్ చూస్తుంటే కూడా చాలా ఘోరమైనవి 5 ఎకరాల భూమి 3.5 లక్షలకు పెట్టి ఆఖరికి కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఎవరు జై జవాన్ జై కిసాన్ అంటారు జవాన్ చచ్చిపోతున్నారు ఇక్కడ కిసాన్ చచ్చిపోతున్నారు చాలా అంటే చాలా అన్యాయం దారుణం దరిద్రమైన పరిస్థితులు ఆ పరిస్థితులు అన్నీ ఏమున్నాయో దాన్ని మొత్తం చాలా వివరంగా భాషకు ఇప్పటిదాకా మొత్తం చెప్పింది అసలు ఏంది ఎక్కడెక్కడి నుంచి ఆత్మహత్యలు ఎప్పుడు జరిగినాయి ఏం సంగతి అంతా సో నిజంగా కూడా మనం ఎన్నుకున్నటువంటి నాయకులు సరిగా లేకనే ఈ దుస్థితికి ఏర్పడుతున్నదని అయితే ఎందుకంటే మనమే ఓట్లేస్తున్నాం జనమే మేజర్గా అన్న రైతులే అదే ఇప్పుడు అందరి ఎవడోడు బయటి దేశం వాడు కంపెనీ చెప్పులు చేసేవాడు కాడికి వాడే రేట్ నిర్ణయించబడతారు కానీ మనకు మాత్రం ఆ పరిస్థితి లేదు ఇంకోటి అంతర్జాతీయ స్థాయిలో మన దగ్గర నుంచి ఇక్కడ పండిన పంట వేరే దేశాలకు పంపిస్తే ఈ మధ్య దళారీలు మాత్రమే బాగుపడుతున్నారు కొన్ని వేల కోట్ల డాలర్లు వాళ్ళకు పోతున్నాయి కానీ ఇక్కడ రైతులు మాత్రం కనీసం అంటే పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఆయన వాళ్ళు కూడా పనిచేస్తే చింగాడికి వస్తుందో కూడా ఇప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉన్నది సో ఏళ్ళకెళ్ళి ఎక్కడ చూసినప్పుడు నేను తెలంగాణ మూమెంట్ అప్పుడు చూసిన శవాలై ఊరేగుతున్నారమ్మా రైతులు నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నలోనే ఏ పరిస్థితులు తెలంగాణ వచ్చిన తర్వాత మారలే అంతకు ముందు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఎంట్రీ అయిన తర్వాత అంటే ఏంటంటే మన లీడర్లే ఎవరు మందిని అనాల్సిన అవసరం లేదు మన లీడర్లే మంచోళ్ళు లేక చిన్న వాటికి పైసలు తీసుకొని ఓట్లు వేసుడు కావచ్చు ఒక అవగాహన లేక కావచ్చు ఇలా ఇంత జరిగినప్పుడు భాషలో ఎమ్మెల్యే నిలబడాలంటే గెలిపిస్తారా జనం గెలిపిస్తారా అంటే అట్లు అచేతనంగా తయారైపోయింది జనం అచేతనంగా తయారైపోయింది మా ఊళ్ళలో పోతే కూడా అంటున్నారు మీరు బాగా చెప్తున్నారు కానీ మీకేమడా ఓట్లు వేసేది ఆఖరికి ఇంత శక్తి దైవాన్ని ఇస్తే అదే రైతు కట్టే ఓట్లు వేస్తున్నారు ఆ తాగిన రిమ్మల్లో రాత్రి చిచ్చిపాయ అంత మనం నమ్మక ద్రోహం చేస్తాం మనం ఒక ఇంటికి 2,000 ఇచ్చిపాయ ఒక ఆయన 3,000 ఇచ్చిండు ఒక ఆయన 2,000 ఇచ్చిండు ఎక్కువ ఇచ్చిన ఆయన తెలియాలి కదా అట్లా కూడా కాకుంటే అటు ఒకటి వేద్దాం ఇటు 2 వేద్దాం ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది కానీ అంటే ఎంతమంది మొత్తుకున్నా కానీ ఇటువంటి కారణాలు ఇప్పుడు ఇంత ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కానీ అల్టిమేట్ గా మనం ఓట్లు వేసుకునేటువంటి మెకానిజం ఎప్పుడైతే బాగుపడదో ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవే ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. అర్జున్ సింగ్
ఇప్పుడు పాజవాళ్ళు చెప్పాడు ఆయన పగడీ సమాజ్ జట్టా తూ పగడీ సమాజ్ జట్టా అని అప్పటి నుంచి అవమానాలు కిషోర్ కాడికి వెళ్ళి జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా హాట్ కార్డు వేసి తీసుకుపోతున్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి. లగచర్ల కావచ్చు, నిన్న మొన్న దిలావర్పూర్ కావచ్చు, ఇప్పుడు ఇతనాలు కూడా డిమాండ్ పెట్టింది కదా. ఇంకా అంటే రైతులు బయటకు వచ్చి కొట్లాడితే కానీ అది ఏంటంటే ఏ రాజకీయ నాయకులు లేరు కాబట్టి సమస్య నుంచి జనం స్పందించారు కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడ్డది. కానీ రాజకీయ నాయకులు కనుక ఇన్వాల్వ్ అయి ఉండేది అది కూడా అక్కడ దాకా రానియకపోదు కావచ్చు. నాకు తెలిసి నేను ఉన్నది చెప్తున్నా. రాజకీయ నాయకులు లేరు కాబట్టినే కౌలు రైతులు, పోడు భూములు అందరికీ పట్టాలు ఇస్తామని అన్ని పార్టీలు చెప్తాయి. ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి కాడికి వెళ్ళి మొదలు పెడితే అందరు ఇప్పటిదాకా ఉన్నాయని ఇప్పుడు వచ్చినాయని కూడా గవి ముచ్చట చెప్పింది కదా. కానీ అయితే లేవు. ఎందుకైతే లేవు అంటే మనం ఎన్నుకున్న నాయకులు పోయి మనం మాట్లాడాలి కదా. అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి ఉండాలి కదా. ఎవరు మాట్లాడినా కానీ నేను మాట్లాడినా కానీ చేస్తలేరు భయ నీ కాడికి తీసుకోబోతున్నట్టు మనని నమ్మించి మత్పరించి మాయ చేసినందుకే తప్ప యథార్థంగా కూడా ఈ జనానికి ఇవి రావాలని మాత్రం వాడు కొట్లాడే పాపన పోతలేదు. ఏ చిన్నగా ఎక్కడన్నా ఏ ఎరువులు ఏ చూసుకో కల్తీ, ప్రతిదీ కల్తీ, అన్ని నకిలీ, ఎక్కడ చూసినా నకిలీ. కానీ మరి మాట్లాడేవాడు ఉన్నాడా అంటే ఏం లేదు. మళ్ళీగో ఇంకా నైసోటోళ్ళు కొంతమంది మన సంఘాలలో పోయి మాట్లాడాల్సిందే తప్ప నిజంగా కూడా ఒక ప్రజా ఉద్యమాలు ప్రాపర్గా బిల్డప్ చేయాల్సిన అవసరము భారతదేశంలో ఉంది, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఉన్నది. ఇంకా శవాలై ఊరేగొద్దు అంటే మాత్రం ఆ చైతన్యవంతులు కావాలి. జనం కూడా ప్రాపర్గా ఓటేసే సిచ్యువేషన్ కాడికి ఇవ్వాలి. కృష్ణమ్మ గోదావరి పాట అంతా కాబట్టి ఒక చిన్న చరణ పాట. కృష్ణమ్మ గోదావరి నదులెన్నో పారిన జీవనదులెన్నున్న జీవి గంజే లేదు, జీవి గంజే లేదు. నల్లరేగడు భూమి నెర్రేలు బాసింది, ఎరాని దుక్కులు ఎక్కెక్కి ఏడ్చెరా, నీ దుక్కులు ఎక్కెక్కి ఏడ్చెరా. కరువుతో పల్లె వలసపోతుందో తెలంగాణ. పెద్ద ఆఫీ జిల్లాలో కూర్చుంటారు. మీరు ఏం చేసి పండిస్తారు? మీరు ఏం తింటారు? నేను పండిస్తేనే కదా. నేను పండిస్తేనే నువ్వు తింటావు, నేను పండిస్తేనే నువ్వు అన్ని సౌకర్యాలు నీకు ఉంటాయి. నేను 10 మందిని పెట్టుకొని పని చేయించుకుంటేనే 10 మంది కూలీలు వస్తారు, 10 మంది బతారు. నేను మళ్ళీ తిని 10 మందికి దానానికి అమ్మితే నేను 10 మంది తింటారు. కావున మీరు దయచేసి కొండ సురేఖ అక్క గారి, సీతక్క గారు దయచేసి నాకు మా భూములు మాకు ఇచ్చేయాలని కోరుతున్నా. అక్క గారికి కావాలంటే మేము వస్తాము, అక్కని కలవాలంటే మాకు అవకాశం లేదు. కానీ కాకపోతే వాళ్ళని తీసుకోకపోతే మేము అక్కతో కూడా మాట్లాడతాము. మాకు భూములు మాత్రం దయచేసి పీడి. అందరికీ నమస్కారం. ఇచ్చాము రాదు, అవి రాసి కూడా ఇచ్చినాము. దయచేసి మీకు ఎట్లా చేసి మేము కూడా సీతక్క దగ్గరికి వస్తాము. వచ్చి మేము సీతక్కతో కూడా మాట్లాడతాము. అన్నిటికీ మనకు పెద్ద దిక్కుగా సారే దేనికైనా ఆయన ముందడ పెట్టుకోవడానికైనా ఓకేనా. అంటే రైతుకున్న సమస్యలు వేరే ఉన్నది. కానీ ఒక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఓటు కోసం మారుతూ ఉన్నాయి, రాజధాని తెస్తూ ఉన్నారు. కానీ మా సమస్య మన ధరనే తెచ్చింది, భూభారత తెచ్చింది. కానీ మేమేమన్నామంటే రైతు సంఘంగా గ్రామ సభలు జరుపు, గ్రామ సభల్లో సమస్యలు ఉంటాయి. పొడి భూములు ఏమున్నాయి, అటవీ భూములు ఏమున్నాయి, ఫారెస్ట్ ఏమున్నది, ఇతరుల రైతులకు భూ సమస్యలు ఏమున్నాయి, అక్కడ నువ్వు అధ్యయనం చేసి అక్కడ ఎన్ని కొన్ని కోర్టు కేసులు ఉంటాయి, అవన్నిటి అధ్యయనం చేసి గ్రామ సభ తర్వాతనే నువ్వు భూభారతి తీసుకురామని కూడా ఖండించడం చెప్పడం కూడా అర్హత. కానీ ఆయన ఏంటంటే ఏ కడుపు అప్పగిస్తారు, ఏ కంపెనీకి అప్పగిస్తారు, ఏ పిల్లలకు అప్పగిస్తారు, దానికి భూభారతి గ్రామ సభ జరిగితేనే అక్కడ 6వ చట్టం రావాలి. 6వ చట్టం వచ్చినట్టు మీ ప్రభుత్వానికి విభజించి పాలించే ఈ ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మన కులాలను మతాలు చిక్కులు పెడుతున్నారు, తాగుబో తయారు చేస్తున్నారు. మనం ఎందుకంటే అది ఇంతకు చెప్పింది 50 చెప్పిండు ఏదో చెప్తా ఉన్నారు. కానీ మనం అధ్యయనం చేసుకోవాలంటే మన రైతులకు ఏకం కావాలంటే ముందు మనం అంతా ఐక్యం కావాలి. రైతు సంఘాలు కూడా ఐక్యం కావాలి. అందరం కలిసి ఒక టీం వేసుకొని బస్సులు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత కరపత్రాలు వేసుకొని వాళ్ళు అధ్యయనం చేసుకొని. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కార్పొరేషన్ ఇట్నం తయారు చేస్తున్నారు, పురుగు తయారు చేస్తున్నారు. ఆయనే అంటే ఇట్నం వేయాలంటే పురుగు వస్తూనే ఉంటుంది. ఆ రెండింటికి లాభం. కార్పొరేట్ లాభం అంటే ఆనాడు పూర్వకాలం ఏమంటే
మనం విత్తనం తయారు చేసుకునేది మంచి మంచి కంకులు ఏరుకొని కానీ మంచి ఒడ్లు కింద తీసుకొని ఆ విత్తనం తయారు చేసుకుని మళ్ళీ మనం వేసుకునేది. కానీ ఇప్పుడు ఏంటంటే పెట్టుబడి వ్యవస్థ వచ్చి కార్పొరేట్ వచ్చి మనం బాగా వస్తుంది చెప్పేస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాము, మన ప్రకృతి కావాలి, పాడి పంట బాగుంటేనే వ్యవసాయాలు బాగుంటాయి. మనం ఎందుకంటే అన్ని కార్పొరేషన్లో వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, మనం వచ్చిన దానికి వస్తే దీనికి తేడా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నప్పటికీ మనం ప్రకృతికి సహకరించాలి. ఇప్పుడు అనేక మంది సముద్రాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు చెరువు కడతా ఉన్నాం, తిరుగా రోడ్ అంటున్నాం. రోడ్ అవసరమే లేదు మనకి, ఇంకా 20 ఏళ్ళ వరకు కూడా అవసరం లేదు. ఉన్న రోడ్డునే ఇంకా పూర్తి జామ్ కాలేదు, చాలా పోతా ఉన్నాయి వస్తూ ఉన్నాయి. కానీ తిరుపతి కూడా ముప్పలో కూడా ధర్నా చేసినాం, రోడ్డు కావద్దని చెప్పినాం. అక్కడ కూడా తిరుపతి కూడా వ్యతిరేకించాలని మొత్తం అధ్యయనం చేసుకుని కూడా దీన్ని పని స్టార్ట్ కాకముందే రైతు సంఘం అంతా కూడా ఏకమయ్యి తిరుపతి కూడా వ్యతిరేకిస్తాం. రైతుకు నష్టపోతాం. ఎందుకంటే మనము ఇక్కడ కోడి భూముల సమస్య, కౌలు రైతు సమస్య ఉన్నాయి. కానీ ఆ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరదామంటే వాళ్ళు ఏదో ఒకటి నువ్వు చెప్పుకున్నావు చెప్పి కేసీఆర్ మీద, కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రజలను టైం కాలక్షేపం చేయడమే. కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని చెప్పి కూడా మనం గట్టిగా వాగ్దానం చేసి ఆ ప్రభుత్వాన్ని ఎక్కడ మంత్రులు అక్కడ దిగ్బంధం చేద్దాం. లేకుంటే ఇక ఏడున్న రైతు సంఘం నాయకులు మంత్రులు అనుకోండి, అయ్యా మీ సమస్యలు ఉన్నాయి, దిగ్బంధం చేయాలి అని ఆయన అవసరం. మేము పూర్తిగా ఆ కాంప్లైంట్ మా కాంప్లైంట్ ఉన్నాడు. ఇక ఆయన చనిపోయిన ఆయన కూడా సంతాప సభ కూడా మేము తీర్మానం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బాధ వచ్చింది. కానీ కోట్ల రూపాయలు అప్పులు చేసుకున్న కార్పొరేషన్ ఉంటాయి. అంబానీ ఆదానికి మా మోడీ మాఫీ చేసిండు. కానీ 3 లక్షల రూపాయల కోసం మేము బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేసి నువ్వు కట్టవా చేస్తావా అని వాళ్ళకి వచ్చేదాకా ఆయన ఆత్మహత్య చేసుకోవాలని బ్యాంకులు చేసుకున్నంటే ఎంత ఒత్తిడి ఉండొచ్చు ఆయనకు, ఎంత చిన్న సమస్య ఉన్నది. కాబట్టి మనం ఇప్పటి ఎవరు ఆత్మహత్య చేసుకోకండి, మా సంఘంగా ఇబ్బంది ఎటువంటి ప్రభుత్వాన్ని నిలదీతామండి. ఆ ప్రభుత్వ బ్యాంకులను నిలిచి అయ్యా నువ్వు ఉన్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణా చేస్తున్నావు, వాళ్ళు ముందైతే అట్లా కోట్ల 50 లక్షల కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు వాళ్ళకేమో సమయం ఇస్తావు. ఈ చిన్న రైతుకు సన్నగా రైతుకు నువ్వు సమయం లేకుండా ఒత్తిడి చేయడం అది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని కూడా అందరం కూడా సంఘం పాలిస్తున్నాం. ఎందుకంటే మనము చెప్పుకున్న ఒకటి చెప్పబోతే ఒకటి అనబోతే ఒకటి అనుకున్నాం. మనలోనే మా రైతు సంఘాలు కూడా ఇక్కడ తరబట్టి కుంజలకు 3 ఎకరాలు కొంతమంది అంటారు, కొంతమంది అంటూ ఉంటారు. ఏమేం చెప్పిన ఓట్ల కోసం కొంతమంది ఉంటారు, పెట్టుబడిదారులకు వ్యతిరేకాలు ఉంటారు. కానీ ఎవరిచ్చినా రైతే అన్నం. అదివంతా ఆదివాసులు, ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే ఆదివాసులు. ఏమంటారు రాయల్ ఫ్యామిలీ హాస్పిటల్లో, కానీ లండన్లో ఆయన భార్య పెట్టి కూడా వాళ్ళు వచ్చి ఆదిలాబాద్ తిరిగి రాజాగోంసం ఆదిలాబాద్ మొత్తం 3 ఏళ్ళు తిరిగి. అప్పుడు స్కూల్ 1940 ఏమన్నా లేవు కదా, అంతకుముందేమో 1935 ఏమో హిమాలయాన్ని తిరిగి కొండలను తిరిగి హిమాలయం కలిసి 3 ఏళ్ళు తిరిగి భార్య పడ్డారు రైతుగా రాసి. మళ్ళీ ఆదిలాబాద్ తిరిగి రాజాగోంసం రాసి అంతా మళ్ళీ 3 ఏళ్ళు నల్లమల్ల తిరిగి అబారిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా చెంచూస్ మూలవాసులు చెంచులు అని రాసి వాళ్ళ చెంచుల సంఖ్య రోజు తగ్గిపోతున్నది. అందుకని వాళ్ళు అక్కడ ఎవరు ఆ భూమి యజమానులు ఎవరు అంటే 5 ఏళ్ళు కనుక పోటీ చేసుకుంటే వాళ్ళు భూమి యజమానులు అంటే ఆధారాలు ఉన్నాయని చూపండి, అడగండి రెవెన్యూ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచి చేసుకుంటారు, 5 ఏళ్ళ నుంచి చేసుకుంటారు. అయితే భూమి వాళ్ళకి రాసి చెంచులకు కూడా ఏం చేసిందంటే 1,20,000 ఎకరాలు అప్పుడు క్రాప్ డైరెక్ట్ ల్యాండ్ ఉంది. నిజాం చెప్పిండు ఏమంటారు, దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబిజం డిక్లైన్, చాలా ఆసక్తి కలిగించే మానవ జాతి వీళ్ళు ఆదివాసులు. వాళ్ళు రోజు సంఖ్య తగ్గిపోతుంది, చచ్చిపోతున్న వాళ్ళు సంఖ్య తగ్గుతున్నది. వాళ్ళని కాపాడడానికి వాళ్ళు భూమి ఇవ్వాలంటే చెంచులు సార్ ఎక్కడి నుంచి కృష్ణానది దారవరం బాగు, అటు నుంచి బర్హా బాగు, అటు నుంచి కాక్లేటి బాగు, అటు నుంచి లింగాల, అటు నుంచి మళ్ళీ కృష్ణ సరిహద్దులు వేసి కొండల సంఖ్య ఎత్తేసి అట్లా అద్భుతంగా 1,80,000 ఎకరాలు ఇస్తే తర్వాత గవర్నమెంట్ గుర్తుంది. 1 ఎకరం లేదు ఆగి ఫారెస్ట్ టైగర్ శాంక్చురీ పెట్టలేదు. టైగర్ శాంక్చురీ నోటిఫికేషన్ ఏం లేదు, ఉత్తర్వు తీసిన అంతగానే దాన్ని చూడాలి. తర్వాత వాళ్ళు పోనీయాలి, వాళ్ళు కూడా పోలిస్తారు. ఆదివాసులు టైగర్ శాంక్చురీ పోలిస్తారు. పుల్లు ఏం చేస్తారు మనుషులు ఆ చెంచులను ఏ ఫీల్డ్ ఉండలేదు, కానీ తింటున్నారు సర్కారు. చెంచులో తింటున్నారు, పువ్వులు వెళ్ళి గుంతుకున్నారు, ఆ కోటలు గుంతుకున్నారు. ఆఖరి కోయలు కొట్టినట్టు ఖమ్మం జిల్లా కదా,
ఎంత అన్యాయం అంటే పోలవరం కడుతున్న వాళ్ళు ఎవరు? వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు గట్టు కోసం పోలవరం కట్టించారు. 7 మండలాలు తెలంగాణ ఆంధ్రలో కలిపి ఉప్పునూరుపల్లి, ఊరుగుంపాలు, వర్రాపురం అన్నీ కలిపారు కదా. కలిపితే ఇప్పుడు పోలవరం కొంచెం కట్టండి 2 లక్షల మంది కోయిలు కొట్టినట్టు అటుపక్క ఇటుపక్క పైన కట్టింటారు, మొత్తం మునిగిపోతారు. నిర్వాసితులు అవుతారు. జగన్ ప్రభుత్వాన్ని అడిగిన మాకు అడిగితే నేను R&R ప్యాకేజ్ లేకపోన్నాను. అది 7 మండలాలు మా దగ్గరికి వచ్చినాయి, మా వాళ్ళు కాదు అన్నాడు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ లేకపోమా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా లేకపోమంటారు. ఎక్కడ పోతారు 2 లక్షలు? 2 లక్షలు కోయిలు కొంటారు. అడిగి వాళ్ళకి ఏంటి? అడిగి వదిలిపెట్టి చచ్చిపోతారు. చెట్టే దేవుడు. తాతలు ముత్తాల సమాధులు రోజు పెట్టుకుంటారా? దండం పెట్టి రావాలి తాతలు ముత్తాలు. వాళ్ళు తాతలు ముత్తాల సమాధులు లేకుంటుంటారా? చెట్లు లేకుంటుంటారా? రోజు కనిపించే పక్షి ఆ రోజు కనిపించాలి, కిచకిచ అన్నారు. అది ఇంటుంటే అది మా తాతలు ముత్తాలండి, వాళ్ళ ఆత్మలండి, అవి వచ్చి మేము బిడ్డ బాగున్నారని కాకరించిపోతున్నాయండి. అవి లేకపోతే ఎట్లా మేము ఏమైపోతాం? అంత అమాయకులు కదా. వాళ్ళందరూ తరివేస్తే పోలవరం కడుతుంటే 2 లక్షలు. ఆఖరికి బీజేపీ అయితే చెప్తున్నారు ఢిల్లీ కూర్చొని చేస్తామన్నారు. ఇక్కడ ఏమైంది? కొంచెం ఢిల్లీ ఉంటుందంటే పర్ణశాల మునిగింది, మద్రాసులో పర్ణశాల మునిగింది, కొంచెమే సీతమ్మ వారి చీర ప్రాంతం మునిగింది, నవగ్రహాలయం మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణకట్ట మునిగింది. ఇవి పర్మనెంట్ మునుగుతాయి కూడా. ఇంకా 12 ఎత్తు రామదాస్ ధ్యానం మునిగింది, 39 అడుగులు ఎత్తులు కదా. ఇంకా ఆఖరికి భద్రాచలం ఊరు కూడా ఉండదు. దేవుడే కాదు, దేవుడు ఉన్నాడు, ఊరు ఉండదు. ఢిల్లీలో కూర్చొని బీజేపీ శ్రీరామచంద్ర మహారాజ్కి జై అంటారు. భద్రాచలంకి వచ్చి వంగబెట్టిన రాముని గోదావరి తొయ్యి అంటారు. అక్కడ జై, ఇక్కడ తొయ్యి. ఇవాళ దేవుడే దిక్కులేనప్పుడు, లెక్కలేనప్పుడు ఆదివాసులను లెక్కవాలి. కట్టింది వాళ్ళు కదా, కట్టేది చంద్రబాబు నాయుడు కడుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి స్టాండ్గా ఏం లేకపోమన్నారు. అంతకుముందు కేసీఆర్ ఏం లేకపోమన్నారు. మాట్లాడుతూ ఇది సార్ రైతు సంఘం అధ్యక్షులు గారు మాట్లాడుతూ వాళ్ళందరికీ సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించడం లేదు. అసలు కౌలు రైతులు అంటేనే భూమి సమస్య. 1946లో కౌలు రైతుల సమస్యనే అది సాయుధ పోరాటంగా ఆ రోజు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే కౌలు రైతులు. అంటే ఆ రోజు చాలా రకాలుగా మన కింది స్థాయి వర్గాలు భూమి లేక శ్రమ చేయాలా, వాళ్ళకు కౌలు పెట్టాలి. అంటే 100 ఎకరాలకు వాళ్ళకు దున్నాలే, మనం శ్రమ చేయాలి, వాళ్ళకు మొత్తం వాళ్ళ గడిసెలు ఉండాలి. ఆ రకంగా అణచివేతలు చేస్తున్న క్రమంలో కౌలు రైతుల సమస్యల కొరకు సాయుధ పోరాటం చేసి ఆ రోజు జరిగినటువంటి 46 నుంచి 50 వరకు జరిగిన పోరాటంలో 10 లక్షల ఎకరాలు మన అట్టడుగు వర్గాల ప్రజల చేతికి వచ్చినాయి. కనుక మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఇక్కడ కౌలు రైతు సమస్యలను మీరు గుర్తించాలి. కౌలు రైతును గుర్తిస్తేనే పంటకు పెట్టుబడి సహాయం కానీ సబ్సిడీ పథకాలు కానీ అందుతాయి. అట్లా గుర్తించకపోతే ఇది రాను 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 గతంలో జరిగినటువంటి సాయుధ పోరాటమే మళ్ళీ పరిష్కారం అయ్యేటట్టు ఉంటుంది. మీరు దయచేసి 2011 చట్టాన్ని మీరు తెచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు 2011లో కౌలు రైతుల చట్టం తెచ్చింది. ఆ రకంగా ఆ చట్టాన్ని చదవండి. ఆ చట్టం ఏం చెప్పింది, ఆ రకంగా కౌలు రైతాంగాన్ని గుర్తిస్తేనే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 23 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? కౌలు రైతులు ఓట్లు వేయలేదా మీకు? 5 జిల్లాలు మొత్తం రైతాంగం వేసినటువంటి ఓట్లనే పెద్ద మెజార్టీతో గెలిచారు. ఆ రోజు వచ్చినటువంటి 63 ఎమ్మెల్యే సీట్లు ఎటు వచ్చినాయి? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల రైతులతో పాటు దాంట్లో కౌలు రైతులు దాదాపు 23 లక్షల రైతులు ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు మన ఏఐటిఎఫ్ రాష్ట్ర నాయకులు రవీంద్ర గౌడ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అటవీ రైతు మాట్లాడతారు, ఆదివాసీ రైతు. పర్లేదు కూర్చోండి అందరికీ నమస్కారం. మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. మాది రెడ్డిపేట గ్రామం, కామారెడ్డి మండల్, జిల్లా కామారెడ్డి. కావున మేము 98, 99లో ఫారెస్ట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మనది కాంగ్రెస్ ఉంటే మేము భూములు కొట్టుకున్నాం 10 కుటుంబాలు దాంట్లో. అయితే సార్ మేము 10 ఏళ్ళ దాకా దాన్ని సాగు చేసినాము, కొట్టినాము, పంట పండించినాము, దాంట్లో 10 కుటుంబాల మధ్య బతికినాము. కావున ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో రాగానే మమ్మల్ని బిరేగేసి జంగల్ పెంచాలా, చెట్లు పెంచాలా అని చెప్పి మమ్మల్ని కడగు నూకేసి పక్కకు నూకి దాన్ని మళ్ళీ జంగల్ చేసి మమ్మల్ని సాగుకు లేకుండా రుకాంచి ఇప్పుడు అట్లే బీరున్నది. దాన్ని ఇప్పుడు కొట్టుకోవాలని మళ్ళీ చేసుకుంటే దానికి జంగలాతులు ఒకసారి ఏంది ఏదో కుక్లేరు వేసిరు, దానికి పెట్టి ఇదే తోడి చేస్తే మేము అడ్డం పోయినాము, దానికి అడ్డం పడినాము, మేము నిన్న బతికినాము, చేసినాము, 10 కుటుంబాలు బతుకున్నాయి. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నారు, మా జాబ్ మేము చేస్తే మేము మీకు ఇట్లా పెడితే మా జాబ్ అవుతుందని చెప్పి వాళ్ళు దాంట్లో మొత్తం మళ్ళీ బోర్డు చేసినప్పుడు అయితే మేము కొన్ని జాగా పోయినాము, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర విన్నాము, అది ఇప్పటికీ కూడా అమలు అవుతలేదు. మరి సీతక్క కూడా జంగల్ ఇప్పుడు ఓళ్ళు ఉన్నారు జంగల్కి మనకు వేస్తోళ్ళు దయచేసి మా భూములు మాకు చేసిస్తే మేము దాంట్లో 10 కుటుంబాలు, మేము రైతులము, మేము దాన్ని అమ్ముకునేదానికి మేము సాగు చేసి అమ్ముకోవాలా, దానికి ఏదో చేసుకోవాలని కాదు, మేము దాని రైతుల సార్ మైక్ కొంచెం బయట పెట్టురా. వివిధ సంఘాల వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన మిత్రులందరికీ జై భీమ్ రాసల ఎంసీపై పార్టీ తరఫున ఇవాళ ఇంత సమస్య వచ్చింది అంటే వాస్తవం చేయాలంటే మనము మర్చిపోయి ఓటేస్తున్నాం, బిర్యానీకి ఓటేస్తున్నాం, పైసకు ఓటేస్తున్నాం. ఈ ఓటేసిన కారణంగానే ఇవాళ మన ఇంట్లో వెనుకబడిపోయింది. ఏ రోజైతే నోటుకు బానిస కామో, మందుకు బానిస కామో, బిర్యానీకి బానిస కామో, ఆ రోజే మనము బాగుంటాం, మన రైతులు బాగుంటారు, మన వాళ్ళందరూ బాగుంటారు. వాస్తవం చెప్పాలంటే పేనము అదే ఉంటుంది, కానీ పేనం మీద రొట్టె మారుతుంది. అది ఎవరి వల్ల? మన వల్లనే. వాస్తవం చెప్పాలంటే సీసా ఉంది కానీ సీసాలో నీరే మారుతా ఉంది. అందుకని ఇక్కడ ఈరోజు ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, రైతుల గురించి ప్రాధాన్యపడతా ఉన్నారు, ఇంతమంది మరణం జరుగుతూ ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కానీ ప్రభుత్వాలకు మాత్రం ఇంత కూడా చలనం లేదు. ఎందుకని? నిరక్షరాస్యత లోపం, ఆలోచన లేదు. నేను ఏం చేస్తున్నా, నేను ఎవరి గురించి చేస్తున్నా, నేను చేసేది కరెక్టా కాదని లేదు. చెయ్యెత్తాలి, జెండా మొయ్యాలి, కర్ర ఎత్తాలి, భయపడాలి, బానిసలాగా బ్రతకాలి, మాటకు ఒక నయవంచన లేకుండా, మతిస్థిమితం లేకుండా ఒక దారిలో వెళ్తా ఉన్నాడు. అంటే అనామకుల హిస్టరీలో కూడా పాట పాడడం, చెవులంటే వెళ్ళడం, పోదామంటే ముందు జరగడం జరుగుతుంది. కానీ ఎందుకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా, చేసేది కరెక్టేనా, నాకు స్వలాభం అనేది కాదు, నా తోటి వాళ్ళు బాగుండాలి, నా రైతులు బాగుండాలి, నా జనాభా బాగుండాలి, నాకున్న ఆశాల ప్రకారం చూసేదంటే అందరి ఆశాలను ఉండాలనే ఆలోచన లేదు. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతాంగ సమితి ఈ బృహత్తమైన కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మా ఏఐకే పార్టీ తరఫు నుంచి, సంఘం తరఫు నుంచి, ఎంసీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా మద్దతు పలుకుతాము. అదేవిధంగా మనకు చివరి విన్నపం ఏంటి అంటే, ఈ పిఎం కిసాన్ అనేది 2015 బిఫోరే వస్తుంది, తర్వాత రావడం లేదు. దీని గురించి కూడా మేము కూడా ఆలోచిస్తాం, మీరు కూడా ఆలోచన చేయాలి, అందరికి లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచన ఉంది. మీరు కూడా ఎజెండాలో పెట్టాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చిన ఇక్కడికి. అంటే చిన్న సన్నకారు రైతులే అక్కడ ఆ భూములు పోతున్నాయి. ఉన్నటువంటి 1/2 ఎకరా 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నటువంటి రైతు పోగొట్టుకున్న తర్వాత ఏం చేస్తారని కూలి చేయాలి. ఇక కూలి చేసి బతకాలంటే ఏం బతారు? అంటే మీరు ఒకవైపు ఏమో మొత్తం కార్పొరేట్లను మీ వంచన చేసుకొని వాళ్లకు మొత్తం ఆదాయాన్ని కట్టబెట్టున్నారు. పేద రైతాంగానే ఇంకా దోపిడీ గురయ్యేటట్టుగా చేస్తున్నారు.
ఇదేనా మీరు పరిపాలన చేసేది? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కేంద్రానికి తలవంచి త్రిపురాదారులు కానీ, తర్వాత వ్యవసాయ సంఘానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని